దైవజనాంగమా, ఎందుకు మీ ఇంట్లో చీటికి మాటికి గొడవలు, మనస్పర్ధలు, కొట్లాట్లు జరుగుతున్నాయి? దానివల్ల నువ్వు ఆఫీస్ అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత, నీ వర్క్ అయిపోయిన తర్వాత, పోనీ నువ్వేదైనా పని మీద బయటికెళ్ళావు. ఆ పని ముగించుకున్న తర్వాత నీకు ఇంటికి రావాలంటేనే చిరాకు పడుతుంది. అరే! నేను ఇంట్లో కన్నా బయటే చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉన్నాను అనే భావనలోకొచ్చేసావు. ఇలా నీ కుటుంబంలో ఎందుకు జరుగుతుంది అంటే, దీనికి ప్రధాన కారణం దేవుని సన్నిధి నీ కుటుంబంలో లేకపోవడమే. నీ కుటుంబం అనేక కుటుంబాలకి ఒక ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎవరో నీ కుటుంబం వైపు ఏలెత్తి చూపే స్థితిలో నీ కుటుంబం ఉండడానికి వీల్లేదు. ఒక మాట చెప్పండి, చక్కగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి చర్చికి వెళ్ళి ఎంతకాలం అయింది? అసలు మీ ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? దేవుడు లేని ఇంట్లో సాతాను తిష్ట వేస్తాడు. వాడి ప్లాన్ అంతా ఒకటే, నీ కుటుంబాన్ని కూల్చేయాలి. ఒకవేళ సాతాను నీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకడిలా చెలామణి అయిపోతున్నాడేమో! ఒకసారి గమనించుకో. వాడు నీ కుటుంబం నుంచి దూరం అవ్వాలి అంటే, నీ ఇల్లు దేవునికి దగ్గరవ్వాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఆ కుటుంబంలో మనస్పర్ధలకి, గొడవలకి, గిల్లి కజ్జాలకి చోటుండదు.